ఎలా ఇక్కడికి వస్తామని అనుకోలేదు. చాలా ఇబ్బందులు, ఆటంకాలు అంటే ఫస్ట్‌గా వస్తామని, తర్వాత ఇంట్లో మమ్మీకి కూడా మోకాలు నొప్పి, ఈ పరిస్థితులు చూసి రాలేమనుకున్నాం. ఎందుకంటే ఈ పరిస్థితిలో మోస్ట్‌లీ అమ్మ ఏమనుకుంటారో వెళ్తే అనే విధంగా ఉండింది. అయితే తర్వాత నళినక్క మరియు యుగేంద్ర చాలా ప్రోత్సాహం చేశారు. లేదు, మీరు ప్రార్థన చేసి రండి, దేవుడు అంతా చూసుకుంటాడు, ఆయన కార్యం చేస్తాడు అన్నప్పుడు తర్వాత మళ్ళీ ప్రార్థన చేసాము. మమ్మీతో కూడా మాట్లాడినప్పుడు మమ్మీ సంతోషంగా వెళ్ళిరండి అని చెప్పారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రము. మరి దేవుని కృపను బట్టి సురక్షితంగా మేము హైదరాబాద్ పట్టణానికి నిన్న చేరగలిగాము. నళినక్క ముందుగానే చెప్పినారు, మీరు వస్తే ఫస్ట్ మా ఇంటికి రావాలి, ఇక్కడ మీరు ఉంటారని. అదేవిధంగా అక్క వాళ్ళు, తర్వాత నరేంద్ర అన్న అందరూ కూడా ఎంతో ప్రేమతో మమ్మల్ని స్వీకరించారు. ఎంత ప్రేమ ఆప్యాయత మనం ఇక్కడ చూస్తున్నాము. నిన్న మళ్ళీ మౌనిక సిస్టర్, తర్వాత అన్నపూర్ణ సిస్టర్ వాళ్ళ ఇంటికి కూడా మేము వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. అక్కడ కూడా దేవుడు వాక్య పరిచయం చేయడానికి ఆయన కృపనిచ్చినాడు. అంతేకాకుండా అక్కడ యుఎస్ టీం కూడా వచ్చినారు కదా, వారిని కూడా నిన్న కలవడానికి కూడా దేవుడు కృప చూపించాడు. అందరిని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలిచింది ఏమంటే, దేవుని ప్రజలు, దేవుని నమ్మిన బిడ్డల మధ్యలో క్రీస్తు ప్రేమను ఇక్కడ మనము చూస్తున్నాము. ఆ ప్రేమను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నామండి. దేవుడు మన జీవితంలో ఆయన చేసిన కృపను, చెప్పిన కృప, ఆయన ప్రేమ వాత్సల్యతను బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఈ రోజు ఇక్కడ జరగబోయే ఆ కూడికను బట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. దేవుడు అంతా కూడా జయకరంగా ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రము. యుఎస్ టీమ్ ముఖ్యంగా వారిని దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ రాడండి. ప్రైజ్ లాడన్నా. నిజంగా మరి మధు బ్రదర్ తెలియజేసినట్టుగా మరి దేవుని పని కానీ, దేవుని యొక్క ప్రణాళికల్లో కానీ మనం వెళ్తూ ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు ఉంటాయి, అనేకమైన శోధనలు ఉంటాయి, అవసరతలు ఉంటాయి. నిన్న మాట్లాడుతూ వచ్చినప్పుడు బ్రదర్ కూడా ఒక మాట అంటూ వచ్చాడు. నిజంగా దేవుని పనిచేసేటటువంటి వారికే అనేకమైన శ్రమలు ఉంటాయి, దేవుని కొరకు నిలబడేటటువంటి వారికే అనేకమైన శోధనలు ఉంటాయి. కానీ వాటన్నిటిలో నుంచి ఆయన నడిపించి, విడిపించి లేవనెత్తే సమర్థుడైనటువంటి దేవుణ్ణి మనము వెంబడిస్తూ ఉన్నాం. శ్రమలు రావని లేదు, కానీ వాటిలో నుంచి మనల్ని నడిపించేవాడు, విడిపించేవాడు కూడా ఆయనే. నిజంగా నిన్న వాక్యం పంచుకున్నప్పుడు అన్న మరి ఎంతో ఆదరించబడుతూ వచ్చారు ఆ కుటుంబాలు. నిజంగా అనేకమైన విషయాల్లో మనం చాలా తక్కువగా చెప్తా ఉన్నాం, కానీ నిజంగా దేవుడు మనతో ఉన్నాడు అనడం కంటే ఇంకా గొప్ప సాక్ష్యం ఇంకోటి లేదు మన జీవితాల్లో కదా. అటువంటి కృప దేవుడు నిజంగా మనందరి జీవితాల్లో మరి దయచేయను గాక. మరి ఈ యొక్క దినాన ప్రేయర్ మీటింగ్ కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయండి, ప్రభు సహాయం చేయనట్లు. మరి ఎందుకు దేవుడు మరి ఆయన చిత్తంలో ఏమైతే మనతో మరి ఆయన పంచుకోవాలని, మరి వారి ద్వారా మనకు నేర్పించాలని ఆశపడతా ఉన్నాడో వాటి యందు కూడా మనం ఎంతో శ్రద్ధాశక్తులు కలిగి ఈ యొక్క కార్యక్రమం దేవునికి మహిమకరంగా జరుగునట్లు మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇంకెవరైనా మరి ప్రభు చిత్తంలో మీరు కలిగి ఉన్నటువంటి సాక్ష్యాలను తెలియజేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్.
దయచేసి పంచుకోవాలండి. మరి మనము నాట్ ఓన్లీ టెస్ట్ మనీ, నిజంగా దేవుడు మన జీవితంలో మరి ఈ వారంలో తెలియజేయబడినటువంటి నిజంగా వాక్యం విన్నప్పుడు ఆ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఎక్కువ సంధిస్తూ ఉంటాడు. మనం అక్కడ ఆగిపోతాం. అక్కడ ఆగిపోయిన తర్వాత ఎంతో దానికి సంబంధించి మరి ఆ యొక్క వచనం ఆధారంగా దేవుడు మనతో అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయాల్లో నుంచి కూడా ఆయన ఏం నేర్పించాలని ఇష్టపడతాడో ఆ యొక్క వచనము, లేదంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడిచ్చే గ్రహింపు చాలా గొప్పది. నిజంగా అటువంటి సందర్భాలను కూడా మరి ప్రభు చిత్తంలో మీరు పంచుకోవాలని తెలియజేస్తూ ఉన్నానండి. దయచేసి పంచుకోవాలి. మనము సమయాన్ని వృధాపరచకూడదు. మరి ఎవరైనా ఉన్నట్లయితే త్వరగా మీరు షేర్ చేయండి. తర్వాత మనము కొంత సమయం ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఏంటి చాలా మౌనంగా ఉన్నారు అందరు ఈరోజు? భాగ్య సిస్టర్ సొల్లుగాపా. ప్రైజ్ లార్డ్ బిడ్డా, అందరికి ప్రైజ్ లార్డ్. నిన్న ప్రేయర్ పోయి నేను మా అక్క వస్తా ఉన్నాము, 9 అయిపోయింది. దావలో ఉన్నాం మేము. ప్రేయర్ పోయి వచ్చి దావలో ఎందుకు ఆన్ చేసుకునేది, మొబైల్ వద్దు, ప్రేయర్ స్టార్ట్ అయింది, త్వరగా పోదాము, ఇంటికి పోయినాక ఆన్ చేసుకుందాము, దావలో వద్దని వస్తా ఉంటే నాకు మనసులో ప్రేయర్ స్టార్ట్ చేయలేదు కదా అని నాకేమో కొంచెం ప్రేయర్ అటెండ్ కాకుండా ఏమైనా అవుతుందేమో అట్లా ఫీల్ లో ఉంటాను ఎప్పుడు. దినమంతే వస్తా ఉన్నాము. బెఫోలో ఏమంటారు, బెఫోలోకి తెలుగులో ఏంటక? బెఫెలో. ఇది ఏనుగా, గేదె అంటారు. గేద. ఒక 20 గేద ఏమో కొట్లాడుకొని ఒకే తుని ఎక్కడి నుంచి సడన్ గా వచ్చేసిన నేను మా అక్క వస్తున్నాము. అయ్యో జీజస్ అని ఇద్దరు మేము సడన్ గా ఒక దగ్గర వచ్చి నిలబడినాము. అందరూ వేరే వాళ్ళంతా అయ్యో హుషారు అంటున్నారు. ఆ చిన్న రోడ్ మాత్రం చిన్నగా ఉంది. ఇద్దరు ప్రాణం అంటూ చూడండి ఎట్లా, ఇద్దరు భయపడినాము. భయపడి ఒక ఆటో ఉండింది, ఆ ఆటోలో పోయి కూర్చుంటే నేను అయ్యో ఈ పొద్దు ప్రేయర్ ఆన్ చేసుకోలేదు, లేట్ అయిపోయింది, ఫస్ట్ ప్రేయర్ ఇది ఆన్ చేయాలని ఆ ఆటోలో కూర్చొని ఆన్ చేసేసిన. దానికి మా అక్క వచ్చి రెడ్ డ్రెస్ వేసుకుంది. ఆ రెడ్ డ్రెస్ కి త్వరగా అటాక్ చేస్తాయి కదా, అది వేరే భయము. తర్వాత ఒకే తురి ఒక 20-30 వస్తేనే ఒకే తురి జోరుగా ఓడి వచ్చేసినాయి. చూడండి, కొంచెం ఒక 2 నిమిషము మేమిద్దరు ముందర వచ్చింటే అవి ఖచ్చితంగా మన పైన వచ్చేది. దేవుడు చూడండి, ఒక 2 నిమిషము 3 నిమిషం గాని లేట్ అయినట్లు చేసి మమ్మల్ని కాపాడే దేవుడు. ఎందుకంటే అపవాది అనేక ఇదిలాగా అనేక సమయంలో మమ్మల్ని అటాక్ చేసేకి వస్తుంది, కానీ దేవుడు తన దూతలను పెట్టి మమ్మల్ని కాపాడే దేవుడు. దేవుడికి సాక్షి ఎంత చెప్తే గాని తక్కువనే, ఎందుకంటే మనం సజీవుగా ఉన్నామంటే గాని ఆయన కృపవరమే. దానికోసం నిన్న అనుకున్న దేవుడా,
సాక్షి ఈ వారం ఏం లేదు అనుకున్నా, నువ్వేమో ఒకటి చేసి సాక్షిగా నిలబడతావు. ఎందుకంటే సాక్షి అనేది ఇంకొకరికి ఒక విశ్వాసము, ధైర్యము పెంచే విషయం. దానికోసము ఆ ప్రేయర్ లో ఉన్న వాళ్ళు, దేవునిలో ఉన్న వాళ్ళని దేవుడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. దానికోసం దేవునికి స్తోత్రం. ప్రైజ్ లాడక మంచి విషయం. నిజంగా ప్రతి చిన్న విషయం, ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం కదా. ఎంత భయంకరమైన పరిస్థితి కదా. నిజంగా మనము మన యొక్క విశ్వాస జీవితంలో వెళ్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇంకా ఇది ఎంత మనం ఊహించినట్లయితే నిజంగా ఇంకా మనకి ఒక్కసారి తగిలిందంటే ఏంటి పరిస్థితి కదా. నిజంగా దేవుడు మరి అక్క పంచుకున్న సాక్ష్యాన్ని బట్టి నిజంగా ఆ యొక్క సమయం దేవుని యొక్క ప్రణాళిక మరి ఆ విధంగా కాపాడిన విధానాన్ని బట్టి మరి దేవుని ఎంతగానో స్తుతిస్తాం. ఒక్కటి వస్తేనే మనము తప్పించుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం. ఒక 10-20 గేదెలు ఒక్కసారిగా పరిగెత్తి రావడం అన్నది, అవి తగలకుండా మనం తప్పించుకోవడం అన్నది నిజంగా దేవుడిచ్చినటువంటి మహాకృప, ఆయన గొప్ప సమయం అన్నమాట. ఆయన బిడ్డల పట్ల ఏది కూడా ఆయన ఎలాంటి సమస్య నుంచైనా, ఎలాంటి ఇబ్బంది నుంచైనా ఆయన విడిపించే దేవుడు అయి ఉంటున్నాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక. దయచేసి మరి మిగతా వారు కూడా మీరు ఎవరైనా కానీ మరి ప్రభు చిత్తంలో కలిగి ఉన్నటువంటి సాక్ష్యాలను పంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సార్. అన్న ప్రైజ్ ది లార్డ్ అన్న. చిన్న సాక్ష్యం సార్. మరి అన్న పంచుకోండి అన్న. ఎస్ అన్న. అందరికీ వందనాలు, ప్రభుత్వ వందనాలు. అదే లాస్ట్ మంత్ ఆపరేషన్ అయింది కదా, 1 month డ్యూటీకి పోలేదు. డ్యూటీ పోకుంటే దాంట్లో క్రెడిట్ కార్డ్ బిల్లు 45,000 యూజ్ చేసినాను క్రెడిట్ కార్డులో. తర్వాత ఈఎంఐ కూడా కట్టలేదు. టోటల్ ఒక 80,000 కట్టాలి అంత చేరి. కానీ నేను ఈడ పెళ్ళమూరులో ఉన్న డ్యూటీ పోలా రెస్ట్ లో ఉన్నాను కదా, ఆడ విజిట్ చేశారు ఈఎంఐ ఇంటికి తిరిగినారు, కానీ కట్టే కవలేదు. కానీ ఒక 1 month ఉండి ప్రేయర్ చేస్తున్నాను, ఎట్లా చేసి దేవుడా ఇది చేయండి. అందరిని అడిగినాను, ఎవరు హెల్ప్ చేయలేదు. రెస్ట్ లో ఉన్నప్పుడు ఒక 500 కూడా ఒక్కరు కూడా వేయలేదు, అంత ఇబ్బంది పరిస్థితి. కానీ దేవుడి ముందే భారం అయ్యి, దేవుడు నీవే మాకు సహాయం చేసేవాడు అని డైలీ 1 month అర్లీ మార్నింగ్ అంతా ప్రేయర్ చేస్తున్నాము, కానీ ఏం ఆన్సర్ దొరకలేదు. కానీ ఇప్పుడు ఒక 3-4 days అయింది సార్. ఈ నెల కట్టేది 80,000, మళ్ళీ ముందు నెల కట్టేది కూడా ఈఎంఐ కూడా అంతా చేరి దేవుడు ఒకేసారి సహాయం చేసినాడు సార్. దేవునికి వందనాలు, కోటి కోటి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఇంకా చెప్తున్నారన్నా, మీ వాయిస్ రావట్లేదు. లేదు సార్, అదే ఓకే. చాలా ఇబ్బంది. దేవుడు ఈ నెల ఈఎంఐ ఈ నెల క్లియర్ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఈఎంఐ కూడా దేవుడు అడ్జస్ట్ చేసినాడు సార్. ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదు, ఒక్కరు కూడా హెల్ప్ తీసుకోలేదు. కానీ అదే గోల్డ్ పెట్టిన సార్, పాత గోల్డ్ బ్యాంక్ లోనా, అదే గోల్డ్ పైన రెన్యువల్ చేసి దానిపైన ఇంకా పాపం దేవుడు ఎవరిని అడగకుండానే ఆడే ఎక్కువ ఇప్పించినాడు సార్. ఈ మంత్ కి అయినట్లు మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఈఎంఐ కట్టినట్లు దేవుడు సహాయం చేసినాడు. 1,40,000 దేవుడు సహాయం చేసినాడు సార్. నేను అనుకున్నాను 20,000 దొరికి చాలు, వడ్డీ కడదాము, వడ్డీ కట్టి తర్వాత చూసుకుంటాయి అట్లా అనుకున్నాను. కానీ దేవుడు వడ్డీ కూడా కట్టకుండా అంతా క్లియర్ చేసుకున్నట్లు దేవుడు సహాయం చేసినాడు. దేవుడు నాన్నకి వందనాలు, స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. నిజంగా కదా, ఏదైనా కానీ దేవుని సమయం అనేది గొప్పది. మనం ఒక్కోసారి ప్రార్థనలు చేసినప్పుడు ఇంకా ఇది జరగదేమో,
ఇంకెప్పుడు అవుతుందో అన్నటువంటి ఆలోచనలో కూడా లేకపోలేదు కదా. ప్రతి ఒక్కరూ అలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళినటువంటి వాళ్ళమే. నిజంగా సహోదరుడు చెప్తా ఉంటే ఎంత కృంగిపోయిన పరిస్థితులు మనం చూడగలుగుతూ వస్తాం కదా. నిజంగా మనము మన యొక్క విశ్వాస జీవితంలో మరి దేవుని పైన సంపూర్ణంగా విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఎక్కడి నుంచైనా కానీ ఆయన ద్వారాలు తీర్చేటటువంటి గొప్ప దేవుడు కనుక అన్న సాక్ష్యాన్ని బట్టి దేవుని ఎంతగానో మహింపరుస్తూ స్తుతిస్తూ ఉంటున్నాం. మరి ఇంకెవరైనా కూడా మరి మీ యొక్క సాక్ష్యాలను మనం సాటర్డే రోజు పంచుకుంటాం కనుక మీరందరూ తెలియజేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. సాక్ష్యాలంటే చాలా చాలా ఉన్నాయి, కానీ దేవుడు ఇది షేర్ చేసుకోమని నాకు ఆ తలంపు వస్తుంది. సో ఐఎమ్ షేరింగ్ అన్నమాట. మన 21st గ్యాదరింగ్ ఎంతగా నేను యుగేందర్ బ్రదర్ అండ్ టీమ్ ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. కర్ట్ వాళ్ళ టీంతో పాటు అందరు కలిసి యాత్రల్లో గ్యాదర్ అవుదాము అని. కానీ దానికన్నా ముందు ఏ ప్లేస్ లో చాలా సార్లు ఈ ప్లేసా ఆ ప్లేసా అని ఒకసారి నేను ఇది కూడా అనుకున్నాను, మా ఇంటి దగ్గరే పెట్టుకుందాము అని చెప్పి అని. కానీ ఫైనల్ గా నిన్న మధ్యాహ్నము నేను యుగేందర్ బ్రదర్ అన్ని ఫైనలైజ్ చేసి పేమెంట్ అంతా చేసేసి 21st గ్యాదరింగ్ కి క్లియర్ గా అయిపోయింది. బ్రదర్ కూడా అన్నారు, అక్క అన్ని ఈజీగా అయిపోయింది, ఇంకా మనము 21st గ్యాదర్ అవడమే అని. అన్ని చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత బ్రదర్ వాళ్ళు వేరే చోటుకి వెళ్ళారు, నేను ఇంట్లో ఉన్నాను. మిస్ కాల్స్ చాలా ఉన్నాయి, నేను చూసుకోలేదు. తర్వాత కాల్ చేసిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్, యాప్రాల్లో ఒక ఆంటీ చనిపోయినారు. సో అక్కడ ఇంకా 21st గ్యాదరింగ్ మూవ్ చేయాలి, అక్కడ చేయలేము. ఎక్కడ మూవ్ చేయాలంటే ఇంకా ఏదేదో ఆలోచనలు ఏంది ఎందుకు అనే ప్రశ్నలు కూడా. ఎంత ప్రిపరేషన్ తో ఎంత సైతాన్ ఎంత ఆటంకంగా దేవుని ఒక పని చేయనివ్వట్లేదు అని ఆ ఆలోచనలో తర్వాత ఇంకా ఫైనల్ గా మా ఇంట్లోనే పెట్టుకోవాలని చెప్పి ఈరోజు మా ఇంట్లో ఆ గ్యాదరింగ్ యుఎస్ టీమ్ తో చిన్న ప్రేయర్ గ్యాదరింగ్. కానీ నేను కొంచెం సమయం ఇచ్చి నేను ఆలోచిస్తున్నాను, ఎందుకు దేవుడు ఇంతగా సిచ్యుయేషన్స్ ని తీసుకెళ్లి ఇక్కడ ఈ స్థలంలో పెట్టాలి అని అనుకుంటున్నారు అని చెప్పి. ఎన్ని ప్లాన్స్, ఆ ప్లాన్స్ అన్ని పోయి ఇంకా నేరేడ్మెట్ లో గ్యాదరింగ్. ఆయన ఒక ప్లాన్ ఎట్లా అంటే ఇక్కడ జనాలకి తెలియాలి, యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్ప కార్యం తెలియాలి అని చెప్పి నేను అలా అనుకొని మమ్మీతో షేర్ చేస్తే మమ్మీ అంటున్నారు, ఈ ఇంట్లో జరగాలని దేవుని ఒక చిత్తమేమో, అందుకనే అన్ని వదిలేసి ఇక్కడ నేరేడ్మెట్ లో మీరు టేకప్ చేస్తున్నారని. సో నేను అనుకున్నాను, దేవా నేను ఒకటి అనుకుంటే మీరు ఒకటి చేస్తున్నారు, నేనేదో ఇది అవుతుంటే మీరు వేరే డైరెక్షన్ లో తీసుకుంటున్నారు అని చెప్పి 3:30 నా స్లీప్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. డిస్టర్బ్ అయిన తర్వాత అప్పుడు నాకు ఒక వాక్యం ఏం గుర్తొచ్చిందంటే, మెసేజ్ లో ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే 3:30 మీరు లేస్తారో దేవుడు ఒక ఆశ ఏమంటే మనం మోకాల్లో ఉండాలి అని. నేనేం చేశాను, ఈ 3:30 ఇప్పుడు లేవలేనని మరి నిద్రపోయిన 4:14 ఎగ్జాక్ట్లీ. మరి సమ్వన్ ఇస్ వేకింగ్ మీ అప్. టైం చూస్తే 4:14. వెంటనే ఇక నేను నా దేవునికి లోబడకపోతే మరి ఈ రోజు మీటింగ్ ఏమవుతుందో ఏమో అని చెప్పి వెంటనే వచ్చి నేను మోకాలు ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు 2 వచనంతో నాతో మాట్లాడారు. ఫిలిపియన్స్ 4:19 ఒకటి, అండ్ హీ విల్ షైన్ సామ్స్ లో. Then I was very surprised. Lord, you're speaking to me so directly. You are going to be there with us. You will supply all our needs and you will lead us and guide us. Our full faith తో ఉంటే God was going to do wonderful things అని చెప్పి నేను సంతోషంగా ఆ టైంని నేను అప్పగించేసేసి I started my work అన్నమాట. How I am doing, I don't know, but God is giving me the strength.
each and everything that He's helping, that that wisdom and knowledge God is giving us. సో ఒక్కటే ఏమంటే మన తలంపులు ఏమి జరగవు, మన ఆలోచనలు, మన ప్లాన్, ఎవ్రీథింగ్ విల్ గో flop, but God's plan only will work. God's entire whatever He's planned for His children, where it should take place, ఏ ప్లేస్ లో జరగాల అది ఆయనకే తెలుసు. మన ప్లాన్స్ ఏదేదో మనం లిస్ట్ చేసుకుంటాం. మేమైతే నేను, బ్రదర్, మధు బ్రదర్ అందరు కూర్చొని మేము లిస్టులు రాసుకున్నాము, కానీ అదంతా వర్కౌట్ అవ్వలేదు. ఆల్ ఆఫ్ ద సడన్ ఎక్కడెక్కడ ఏమేమో చేయాలి అన్ని చేసేసి ఈ రోజు మా ఇంటి దగ్గర నేను ఆశ్చర్యంగా దేవుడు ఒక నడుపుదల ఎట్లా ఉంది కదా అని నేను ఆ ఆలోచనలో కూర్చొని ఐఎమ్ జస్ట్ షేరింగ్ దిస్ టెస్టిమనీ విత్ యూ. గాడ్స్ వర్క్స్ ఆర్ అమేజింగ్ అండ్ హీ ఈస్ ఆల్వేస్ విత్ హిస్ చిల్డ్రన్. హీ నోస్ మనం వేరే డైరెక్షన్ లో వెళ్తే ఈ డైరెక్షన్ లో దేవుడు మనల్ని తీసుకెళ్తారు. సో వెన్ వీ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ హిమ్, వెన్ వీ రిలై అపాన్ హిమ్, he will supply our needs and he will be as a light for us, guiding in every step. Praise the Lord. ప్రైజ్ లాడక. నిజంగా కదండి, మన పరిస్థితులు, మన ఆలోచనలు ప్రభు యొక్క తలంపులు అన్నటివి ఎంతగానో మరి ఆయన చిత్త ప్రకారమే ఉంటాయి. నిజంగా ఈ విషయం తెలిసినప్పుడు నిన్న మధ్యాహ్నం నేను కూడా ప్రభు మరి ఎలా తీసుకెళ్ళాలని మీరు ఆశపడతా ఉన్నారో అలాగే జరిగించండి అని నిజంగా చెప్తున్నా. అంటే మనం బోధించేటటువంటి వాళ్ళము, వాక్యం ఎక్కువ తెలిసిన వాళ్ళము ఎలా రియాక్ట్ అవుతామనేది నేను బాగా నా వరకు వచ్చిన సమస్యల్లో నిజంగా ఇన్ని మాటలు, ఇన్ని వాక్యాలు మనం తెలియజేస్తూ ఉంటాం కదా, ఎలా రియాక్ట్ అవుతానో అన్నట్టుగా నన్ను నేను చూస్తూ ఉన్నాను. మౌనమైతే ఉన్నాం, కానీ ఈ విషయం తెలిసినప్పుడు మరి ప్రభా ఎలా మీరు తీసుకెళ్ళినా అది మీ చిత్తమే అనుకొని ఆ మాట ఒక్కటి అనుకొని ఇంకా ఆలోచించలేదన్నమాట. ఎస్ డన్, ఏదైనా ప్రభు చిత్తమే, జరిగినా మరి ఆయన చిత్తమే, జరగకపోయినా ఆయన చిత్తమే అనుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నిజంగా చెప్తా ఉన్నాను. మౌనిక సిస్టర్ వాళ్ళ ఇంట్లో మన మధు బ్రదర్ వాక్యం చెప్పాడు. ఆ మాట ఏమంటే ఫిలిప్పి 4:4 చెప్పాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అని. నిజంగా ఆ వాక్యము నా కోసం చెప్పారేమనుకున్నాను నేను. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. ప్రతి చిన్న విషయంలో కూడా, ప్రతి పెద్ద విషయంలో కూడా, ప్రతి క్రిటికల్ సందర్భంలో కూడా, ప్రతి ఒక్క సందర్భంలో ఆయన మాట్లాడతాడు అని కదా. మనకు అన్నీ బాగా ఉన్నప్పుడు ప్రభువులు ఆనందించడం అన్నది ఆ మాట చెప్పాడు బ్రదరు. మనకు అన్నీ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ప్రభువులు ఆనందించడం పెద్ద విషయం కాదనిపిస్తుంది. కానీ కొంచెం వ్యతిరేకమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు మరి నిజంగా మనం క్రైస్తవ బిడ్డలుగా ఆనందించాలి అని నేను కూడా అంటే ఎంత సిమిలర్గా అయిపోయిందంటే అక్క చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా 4:40-4:45 కూడా నేను కూడా లేచి రెగ్యులర్గా నా యొక్క ప్రార్థన విధానంలో ప్రభువును స్తుతించడం అన్నది చేస్తూ ఉంటాను. అందరం చేస్తాం అది. నేను కూడా స్తుతించాలన్నటువంటి మోకరించాను, కానీ నోట మాట రావడం లేదు. అసలు ఏంటి ప్రభువా అన్నట్టుగా ప్రశ్న కూడా లేదు. అసలు నేను ఏ విధంగా దేవునికి అప్రోచ్ అవ్వాలనేది ఆలోచిస్తూ ఉన్నా నేను. అంటే ప్రతిరోజు అన్నీ బాగా ఉన్నప్పుడు నిజంగా ఎంత సంతోషంగా మరొక దినం వచ్చిందని ప్రభువును ఆరాధించేవాడిని, ప్రభువును స్తుతించేవాడిని. నిజంగా నిన్న జరిగిన పరిస్థితిని బట్టి మోకరించాను, కానీ నోట మాట రావడం లేదు. ఎంత ట్రై చేస్తూ ఉన్నా అసలు మౌనంగా ఉండి ప్రభువా మీకే వందనాలనే మాట చెప్పుకుంటున్నాను తప్ప ఇంకా ఏం చెప్పి దేవుణ్ణి స్తుతించాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఆరాధించాలి అనేది నాకు అర్థం కాలేదు. ఒక పట్టాన రోజున్నటువంటి సాఫీగా నా యొక్క స్తుతి కానీ, ఆరాధన కానీ, కృతజ్ఞత కానీ రావడంలే. ఆ సమయంలో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. కీర్తన 34:1, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అనే మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఎంత సంతోషంగా ప్రభువును స్తుతించగలుగుతూ వచ్చాము.
నిజంగా మనం ఎంత వాక్యం తెలిసినప్పటికీ ప్రభువును స్తుతించడానికి మనకు జరుగుతున్న కొన్ని అనానుకూలమైన పరిస్థితులను బట్టి మనం నోట మాట మాట్లాడకపోవచ్చు, మన యాక్టివిటీస్ పాజిటివ్గా ఉండొచ్చు, కానీ ఎక్కడో చిన్న కదా ఆ డిస్టర్బెన్స్ అనేది మనల్ని ఇంటి చేస్తూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా నువ్వు మాట్లాడితే తప్ప నేను ఆరాధించలేను, నువ్వు మాట్లాడితే తప్ప నేను ప్రార్థన చేయలేను, నువ్వు సంధిస్తే తప్ప నేను మీ సన్నిధికి రాలేను ప్రభువా అని ఎప్పుడైతే నేనేదో అలవాటుగానో లేదంటే నాకు వచ్చిన రీతి గొప్పగా చెప్పడం లేదు, కానీ ప్రభువా ఎలా మిమ్మల్ని ఎదుర్కోవాలో, ఎలా మిమ్మల్ని ఆ యొక్క జరిగిన పరిస్థితిని బట్టి నేను అప్రోచ్ అవ్వాలో నాకు నేర్పించండి అని అడిగాను నేను. ప్రభువారు అప్పుడు ఆ మాట ఇచ్చాడు, ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అని. నిజంగా దావీదు గారు ఆ మాట ఊరికే చెప్పలేదు. ఆయన చాలా అంత గొప్ప మహారాజు. దావీదు దేవుని హృదయానుసారుడు. ఆయన కూడా ఈ కీర్తన రాసినప్పుడు అబీమెలెకు దగ్గర చాలా వెర్రివాని వలె, ఏంటంటే అంత సులువా, అప్పటికి గొలియాతుని చంపిన కత్తి కూడా ఆయన చేతుల్లోనే ఉంటుంది, కానీ ఆయన వెర్రివాని వలె ఆ సందర్భంలో నురుగు కార్చుకుంటూ ఏమీ చేయలేనటువంటి నిస్సత్తువ కలిగినటువంటి వ్యక్తిగా కనబడతాడు. అప్పుడు ఆలోచించాను నేను, నిజంగా ఎంతగా వాక్యం మాట్లాడుతుందా, ఎంతగా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చిన్న అనుభవం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు అంత సంతోషాన్ని ఇస్తుంది. దావీదంతటి మహారాజు మౌనం వహించాడు కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏమీ లేనటువంటి చాలా వెర్రివాని వలె ఈ లోకంలో ఉన్నటువంటి వారికి కనబడాల్సి వస్తుంది. అప్పుడు కూడా నేను యెహోవాను సన్నుతించెదను కదండి. ఈ మాటను బట్టి నేను ఆదరించబడుతూ వచ్చి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ వచ్చాను. ప్రభు, నువ్వు ఏది చేసినా అది మీకే మహిమ కలుగునట్లు ఉండాలా, అది మేమెంతో ఆనందిస్తూ చేయాలే కానీ ఆ యొక్క డిస్టర్బెన్స్ పెట్టుకోకూడదు అనేది మనము జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటను బట్టి నేను ఇంకా ఆరాధించలేక ఒక మంచి పాట పాడుతూ వచ్చా. ఈ మధ్యకాలంలో అందరికీ అది తెలిసిన పాటే కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అని. చాలా మంచి పాట. నిజంగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే దయచేసి ఒక పల్లవి చరణం పాడండి. నిజంగా ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే, ఇది మనం నేర్చుకోవాలి. దేవుడు మనకు ఈ ఆశీర్వాదం ఇచ్చాడు, ఈ దుఃఖం నుంచి తీసుకెళ్ళాడు, ఈ యొక్క సమస్య నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు ఉండే ఆనందం మంచిదే, కానీ దుఃఖంలో నుంచి లేదంటే ఒక శ్రమలో నుంచి ఒక అనానుకూలతలో నుంచి దేవుడిచ్చాడంటే ఆ సమయము అది నిజంగా డబుల్ హ్యాపీనెస్ ఉంటుందండి. అది మాత్రం చెప్తాను, డబుల్ అని కూడా కాదు, చాలా ఎక్కువ ఉంటుంది. మనకు మేలులతో కూడినప్పుడు ఆనందం కంటే ఒక చిన్న అనానుకూలతలో నుంచి దేవుడిచ్చే సమాధానము అది ఇమ్మీడియట్గా అండి. అది నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. ప్రభువా, ఎంత దగ్గరగా ఉన్నావు అనేది ఇలాంటి సందర్భాల్లో విన్నప్పుడు నిజంగా భయం వేస్తుంది. అయ్యో, నేను ఇంత నమ్మకంగా లేనే, ప్రభువారు ఇంత చిన్న విషయంలో కూడా మాట్లాడుతూ వచ్చాడని మరలా మనం పశ్చాత్తాపడి మరలా ఆయన రక్త ప్రోక్షణలో మన స్థితిని ఒప్పుకుంటూ, అయ్యా ఇన్ని వాక్యాలు తెలిసినా ఎందుకు కృంగిపోయాం, ఇంత దేవుని వాక్యం తెలిసి కూడా ఎందుకు జారిపోయాం, ఎందుకు ఇలా ఆలోచించామని మనము అప్పుడప్పుడు మన విశ్వాస జీవితాన్ని పరీక్ష చేసుకుంటూ ఆయన కృప చాలును అన్న ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు అందును బట్టి దేవుని యొక్క కార్యం అన్నది, దేవుని యొక్క పని అనేది సమృద్ధిగా మన జీవితాల్లో జరుగుతుంది. అట్టి కృప దేవుడు ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాం. మరి మీరెవరైనా కూడా ఇంకేదైనా మరి చిన్న సాక్ష్యం ఉన్నట్లయితే మరి చివరిగా ఈ యొక్క ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదనే పాట మరి ఎవరైనా ఒకరు సిద్ధపడి ఉండండి. మనము దయచేసి ఆ పాట పాడదాం. చివరిగా ఒక సాక్ష్యం ఎవరైనా క్లుప్తంగా పంచుకోవాలని ఆశ కలిగి ఉంటే తెలియచేయండి. ఒక్క మాట, సారీ టు ఇంటరప్ట్, ఒక మాట చెప్పడానికి మర్చిపోయినాను. నిన్న మధ్యాహ్నము నేను బ్రదర్ వెళ్ళినప్పుడు బ్రదర్ ఈ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు.
ఈ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ సిస్టర్ అయితే చనిపోయినారో ఆ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ సిస్టర్ తో మాట్లాడేసి ప్రార్థన చేసి వచ్చినారు. వచ్చిన ఒక 2 hours కే ఆ సిస్టర్ చనిపోయినారు. షాకింగ్. బ్రదర్ ఎంత షాక్ లో ఉన్నారో నేను ఆయనకి ఫోన్ చేసి చెప్తున్నప్పుడు ఐ వాజ్ ఏబుల్ టు వాట్ అనలైజ్ ఆ షాక్ ఎట్లా ఉంటది. ఇప్పుడే కదా నేను మాట్లాడేసి మంచిగా మాట్లాడేసి ప్రార్థన చేసి వచ్చాము అని చెప్పి. సో లైఫ్ ఆల్సో వాళ్ళు రక్షణలో బ్రదర్ టుక్ ఆల్ ద బర్డన్. ఎస్పెషలీ ఐ హ్యావ్ టు థ్యాంక్ యుగేందర్ బ్రదర్. ఎందుకంటే ఇది నేను చాలా సార్లు షేర్ చేసుకున్నాను. ఏదో గొప్పతనం అనేది కాదు, కానీ ఇది ఎప్పుడు నాకు రింగ్ అవుతూనే ఉంటది. ప్రతి దీంట్లో నాకు రింగ్ అవుతుంది. ఏమని, ఈ ఇంత బర్డన్ ఎవరు తీసుకుంటారు? ఆల్ ద వే ఫ్రమ్ ముషిరాబాద్ టు యాప్రాల్ ఇట్ ఈస్ మోర్ దాన్ 25 kilometers. నేను 10 kilometers కే వారానికి ఒకసారి వెళ్ళడానికి ఏదో ఒక దీంట్లో ఆగిపోతాను. కానీ బ్రదర్ రెయిన్ అయినా కానీ ఏదైనా కానీ నేను చెప్పినా కానీ బ్రదర్ డోంట్ కమ్, ఇట్ ఇస్ రైనింగ్ అంటే లేదక్క నేను వస్తాను. సో దట్స్ ద బర్డన్ దట్ హీ హ్యాడ్ టువర్డ్స్ ఆల్ యాప్రాల్ పీపుల్. అక్కడ వెళ్ళినా కానీ వాళ్ళు పాస్ట్రయ్య అని, కానీ ఆ బర్డన్ దేవుడు బ్రదర్ కి ఇచ్చి ఇంకా మినిస్ట్రీ కంటిన్యూ చేసి అక్కడ వాళ్ళందరూ పర్ఫెక్ట్ రక్షణలో రావాలని ప్రార్థన చేయండి. అండ్ స్పెషలీ ఫర్ our dear brother Yugender. Sorry brother, I'm like, it is not boasting you or anything, but it is true. The burden that you have towards Yapral, continue to do that. I just wanted to share this as well. ప్రైజ్ గాడ్ అక్క, దేవునికి మహిమ కలుగును గాక. ఎస్ అక్క, ఇట్స్ ఆల్ గ్లోరీ టు గాడ్. అమ్మ పంచుకోండి అమ్మ సుమలత సిస్టర్. ప్రైజ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ప్రభు పేరిట అందరికీ వందనాలండి. నిజంగా అంటే చిన్న సాక్షిని ఎక్కువసేపు సమయం తీసుకొని పెద్ద బాబుది ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్, చిన్నోడిది ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఓపెన్ గా చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు 10th తర్వాత చదువుకుని మెకానికల్. మగవాళ్ళు ప్లస్ ఒకటి దేవుడి సువార్త కంటూ బయటికి వెళ్తే ఆ పని అయితే ఎక్కడికి వెళ్ళినా వర్కిస్తారు యాజ్ అ మిషనరీస్ గా, యాజ్ అ టెంట్ మేకర్ గా అన్న ఉద్దేశాన్ని ఆలోచించి వాళ్ళకి అలా చదివించాను. కానీ వర్క్ కూడా నేర్పించాను. చిన్న ఆయనకి బ్యాటరీ ఎలక్ట్రీషియన్ బాడీ నేర్పించాను, పెద్ద బాబుకి ఏసీ నేర్పించాను. ఇద్దరు కలిసి అన్ని చేసుకోవాలని, కానీ ఉపయోగం లేదు, జాబ్ లేదు. మేము ఖమ్మం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళిద్దరికి ఏదన్నా చేయించాలి, ఎక్కడన్నా పెట్టాలి తప్పకుండా అని చెప్పేసి చాలా ప్రార్థన చేస్తూ ఉంటే ఒక బ్రదర్ ని ప్రభు చూపించారు. ఆ బ్రదర్ పాల్గొంచలో ఉంటారు, తన పేరెంట్ నాకు వరుణ్ మోటార్ సెట్. ఫోన్ చేశాను, సార్ ఇలా బాబులు ఇద్దరు మెకానికలిజం చదివారండి, ఏదన్నా జాబ్ ఉంటే చెప్పారా అని అంటే, మేడం ఖమ్మంలో 5 showrooms లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి, మీరు వెళ్ళండి అని అంటే వెంటనే రెజ్యూమ్ ఇద్దరు తయారు చేసుకున్నారు. బాబులు ఇద్దరు వెళ్ళి ఇచ్చేసి వచ్చాం ఎండలో, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకు. కానీ 5 days అయినా ఎవ్వరు పిలవట్లేదు. ఇక బిఫోర్ డే బాగా ఏడ్చాను, ప్రభా వాళ్ళకి ఎవ్వరికి వచ్చినా కొంచెం మాకు ఫైనాన్షియల్ గా కొంచెం చేయి తిరిగినట్టే కదా, నేనైతే నీ పని చేస్తున్నాను, జాబ్ మానేసిన దగ్గర నుంచి, ఇంత క్రిటికల్ గా ఎప్పుడు ఉండదు కదా నీ పిల్లలకి అని అనుకుని ఏడ్చి మార్నింగ్ లేవగానే మహేంద్ర షోరూమ్ నుంచి కాల్ వచ్చింది. కాల్ వస్తే శాంసంగ్ కి ఫోన్ చేశారు చిన్నోడికి, మీరిద్దరు వచ్చారు కదా, ఇద్దరు రండి అంటే, ఇద్దరిని వాళ్ళు బ్రదర్స్ అనుకోలేదు, ఫ్రెండ్స్ అనుకున్నారు. నేను వెంటనే ఫోన్ చేసి, మరి ఇలా ఫ్రెండ్స్ కాదండి బ్రదర్స్ వాళ్ళిద్దరు అనేసరికి, అలా అయితే ఒకళ్ళకే ఇస్తామండి, ఇద్దరికి ఇవ్వలేము ఒక ఫ్యామిలీలో అనేసి అంటే, తీసుకొని రమ్మంటే తీసుకొని వెళ్ళి నేను బయట ఉన్నాను, వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు ఆఫీస్ లోపలికి. పెద్ద బాబుకి ఏసీ నేర్పించాను కాబట్టి తనని ఏసీ వింగ్ లోకి పంపించేశారు వెంటనే, పెద్ద బాబుకి జాయినింగ్ ఇచ్చి. చిన్న బాబు నిలబడ్డాడు. ఇక నా ముఖం చూస్తా ఉన్నాడు, నాకు బాధేస్తుంది. ప్రభా నీ కృప ఉంటే అతన్ని కూడా ఇక్కడే ఉంచు, ఇద్దరు నదమ్ములు ఒక దగ్గర ఉంటారు, మళ్ళీ ఇంకా వీడికి ఎక్కడ జాబ్ అయితే కలిసినంత అవసరం నాకు ఉండదు అనేసి. నిజంగా హెచ్కే ఎలా అయితే గొడవ తిరిగి ఏడుస్తున్నాడు, అది షోరూమ్. ఆ 8-10 వింగ్స్ ఉన్నాయి అక్కడ. వెనక్కి తిరిగాను గోడ వైపు తిరిగేసి, ఇక కన్నీళ్లు కారిపోతున్నాయి ఇంకా నాకు చిన్న ముఖం చూసాక. ప్రభా మళ్ళీ ఎక్కడ జాబ్ ఎత్తుకలేండి కదా ప్రభా అనగానే మళ్ళీ అతనే పిలిచి నువ్వు కమర్షియల్ లోకి వెళ్ళిపో అనేసి చెప్పిండు వెంటనే. అక్కడే ఇద్దరికి కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా చిన్న బాబుకి అయితే శాలరీ కన్ఫర్మ్ అయింది 10,000 అని, కానీ పెద్ద బాబుకి ఇంకా శాలరీ కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ నిజంగా ఇందాక బ్రదర్ చెప్పినట్టు ప్రతి సమయాల్లో కూడా ఆరాధించాలి అంటే అది ఎంత క్రిటికల్ పొజిషనో అది ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది.
కొన్ని సందర్భాల్లో స్తుతి రాదు కదా, ప్రార్థన కూడా రాదు. రోజు ప్రార్థించే వాళ్ళమే, వాక్యం తెలిసిన వాళ్ళమే, కానీ నిజంగా ఇప్పుడు బ్రదర్ చెప్తుంటే నేను ఆలోచిస్తూ ఉన్నా. నిజంగా అది నిజం బ్రదర్. ఎందుకంటే మా ఫ్యామిలీ నిత్యం CCM గ్రూప్ ప్రేయర్ లో ఉంటుందని నమ్ముతాను నేను. బాబులిద్దరికి కూడా మీ ప్రేయర్స్ ఇంకెక్కువ ఉంటాయని కూడా నమ్ముతాను నేను. మా పిల్లలిద్దరి కోసం కూడా నిజంగా. అయితే అక్కడ ఆ ప్లేస్ లో కొంచెం వ్యతిరేకత ఉందని తెలిసింది. చిన్న బాబుని పెద్ద బాబుకి కొంచెం అక్కడ వ్యతిరేకత, అంటే సీనియర్స్ ఉంటారు కదా. నేను వెంటనే యుగేందర్ బ్రదర్ కూడా చెప్పాను, బ్రదర్ ఇలా ప్రాబ్లం ఉందంట, ప్రార్థన చేయండి. నిన్ననే చెప్పాను వాస్తవంగా. కానీ నేను కనుక్కుంటే ఏంటంటే వాళ్ళ మీద ఆల్రెడీ నెగిటివ్ కంప్లైంట్స్ ఉన్నాయంట. మీ పిల్లలు ఉంటారు కానమ్మా, మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే బయటికి వెళ్ళిపోతున్నారు. నాకు చాలా సంతోషం వేసింది. పొద్దున్నే మొన్న మార్నింగ్ బ్రదర్ తో చెప్పాను, ఇలా విసుక్కుంటున్నారు బ్రదర్, బైబిల్ గురించి పిల్లల్ని టార్చర్ చేస్తున్నారు, బైబిల్ని తీసి దేవుణ్ణి తీసి విసిగిస్తున్నారు పిల్లల్ని వాళ్ళు ముస్లిమ్స్ అక్కడ అని అంటే, ఏం కాదమ్మా ప్రార్థన చేద్దామన్నారు బ్రదర్. నిజంగా ఈ రోజు నిన్న ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నాకు వచ్చిన న్యూస్ ఏంటంటే వాళ్ళిద్దరు పిల్లలు మంచోళ్ళు కాదు, నీ వచ్చిన వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారని మహేంద్రాలో హెడ్ కూడా తెలిసి వాళ్ళని మంత్రిలో నుంచి తీసేస్తున్నారని తెలిసింది. నిజంగా అంటే పిల్లల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఇంకా ఉండట్లేరు, వాళ్ళు ఇంకా రారంట అని తెలిసాక ఒక రోజే నేను బాధపడింది పిల్లల విషయంలో. రాక జాబ్ వచ్చింది, వెళ్ళనంటున్నారు, భయపడుతున్నారు ఆ జాబ్ ప్లేస్ కి. ఎలా ప్రభా యేసయ్య అని అనుకుంటే ఒకటే అన్నారు, అమ్మ కంగారు పడొద్దు, వాళ్ళు వెళ్ళమని చెప్పండి, ఏం కాదు, మనం ప్రార్థన చేద్దాం, వాళ్ళని పంపించండి పనికి అని నిజంగా ధైర్యపరిచారు. ఇప్పుడే కాదు నిజంగా నేను పర్సనల్ గా యుగేందర్ బ్రదర్కి ఎక్కువ కాల్ చేస్తాను ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు. నిజంగా నాకంటే వయసులో పెద్ద చిన్న తెలియదు, కానీ నిజంగా ప్రతి విషయాన్ని కూడా నాకు ఎంకరేజ్ చేస్తారు, ఎలా చేయాలో ఇలా చేయండి అమ్మా, ఇలా చేయండి అమ్మా. అలా దొరకడం కూడా నిజంగా ప్రభు భాగ్యమే. CCM గ్రూప్ తరపున నిజంగా థ్యాంక్స్ టు యుగేందర్ బ్రదర్. నిజంగా నిన్న ఎంకరేజ్ చేయకపోతే పెద్ద బాబు వెళ్ళనన్నాను నిన్న, వాస్తవంగా శామస్లు వెళ్ళనన్నాడు నిన్న. అంటే బతిమలాడాను. నిన్న వాళ్ళు ఎవ్వరు ఏమని లేదంట, మంచిగా ఆయన పని ఆయనకి ఇచ్చారంట, ఆయన పని ఆయన చేసుకొని ఇచ్చారంట. అమ్మ నిజంగా దేవుడు ప్రేయర్స్ విన్నాడమ్మా అనేసి ఇద్దరు కూడా సాక్ష్యం ఇచ్చారు. థ్యాంక్స్ టు CCM గ్రూప్, థ్యాంక్స్ టు గాడ్. నిజంగా థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ ది సాక్ష్యం. దేవుడు దీవించింది గాక. మీరు పాడమన్న పాట పాడమంటే నేను శాంసంగ్ పాడతాం, మాకు వచ్చా సాంగ్. ఎస్ అమ్మా, ఒక చిన్న ప్రేయర్ తర్వాత మీరు సిద్ధంగా ఉండండి. నిజంగా సాక్ష్యం పంచుకున్నటువంటి సుమలత సిస్టర్కు నిజంగా వందనాలు. అలాగే దేవునికే మహిమ కలుగును గాక. నిజంగా ప్రతి పరిస్థితి కూడా దేవుడు ఎరిగినటువంటి వారు. ఇంకెవరైనా మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే 1-2 నిమిషాలు పంచుకోవాలని, ఏదైనా చిన్న సాక్ష్యం ఉండి అయ్యో టైం అయిపోయింది అనుకున్న వాళ్ళు కూడా మీరు ఆశ కలిగి ఉంటే పంచుకోవచ్చండి, ఒక 2 నిమిషాలు. లేదు అంటే మన కన్నయ్య బ్రదర్ అందుబాటులో లేనట్టున్నారు, కన్నయ్య బ్రదర్ ప్రేయర్ చేస్తారు. అలాగే ప్రభుదాస్ అన్న కూడా చివరిగా ప్రార్థన చేసి మరి చివరి ఆశీర్వాదం ఇస్తారు. ఇంకెవరైనా ఉంటే పంచుకోవచ్చు. ఓకే, మనం ఈ సమయంలో ప్రార్థనలోనికి వెళ్తాం. కన్నయ్యన్న